కాచి కనికరముతో మమ్ము కాపాడు. రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి, అవతారములు దాల్చితివి. అరుణారుణపు కాంతులతో అగ్నివర్ణపు జ్వాలలలో అసురులందరూ గుణిమాడి అపరాజితవై వచ్చితివి. గిరిరాజునికి పుత్రునిగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి, భక్తుల కోర్కెలు తీర్చితివి. పరమేశ్వరుని సతిగా జగమంత. మొన్న శ్రావణ శుక్రవారం రోజు మా ఇంటి పక్కన వినాయకుడు టెంపుల్ ఉందండి. దాంట్లో మేము ప్రతి ఫ్రైడే ఇలా అమ్మవారికి దగ్గర లలితా సహస్రం అష్టకాలు అన్నీ చదువుకుంటూ ఉంటాము. మణిద్వీప వర్ణన ఇంకా చాలా స్తోత్రాలన్నీ చదువుకుని గంట భజన చేసుకుని వస్తాం. ఈరోజు మీ అందరికీ చూపించాలనిపించింది. ఇంకా మరిన్ని క్లిప్పింగ్స్ కూడా మీకు చూపిస్తాను. ప్రతి ఫ్రైడే జరిగేవన్నీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీ అందరూ కూడా ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని చూసి భక్తితో మీ అందరూ కూడా దండం పెట్టుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి మీ పిల్ల పాపలతోటి అందరూ సుఖంగా ఉండాలి. అందరి లోకంలో అందరూ బాగుండాలి, ఆ లోకంలో మనం ఉండాలి అని చెప్పి కోరుకుంటూ మేము చేస్తున్న ఈ భజన కార్యక్రమాన్ని ప్రతి ఫ్రైడే మీకు అందించడానికి ట్రై చేస్తాను. మీ అందరూ కూడా దండం పెట్టుకుంటారని, అమ్మవారిని ప్రార్థిస్తారని ఆశిస్తూ ఇంకొక క్లిప్పింగ్ కూడా మీకు యాడ్ చేసి వినిపిల్లలు తెచ్చితివి, మనసును నీకే ఇచ్చితివి, మగువులమంతా చేరితిమి, నీ పారాయణ చేసితిమి. త్రిమాతృరూప లలితమ్మ సృష్టి స్థితి లయకారిణివి, నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమౌన. ఆశ్రితులందరూ రారండి, అమ్మ రూపము చూడండి, అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము.